భక్తి గాని, ఒక ధ్యానం కానీ ఆర్భాటంతో ముఖ్యమా? భావంతో ప్రధానమా? భక్తి భావం ప్రధానమా? భక్తి ఈ ఇప్పుడు కొంతమంది అంటారు, ఇన్ని తమలపాకులతో పూజ చేశాను, లేకపోతే ఇన్నితో చేశాను, 1,00,000 పుష్పార్చన అని చెబుతుంటారు. ఒకరు 1,00,000 అనంగానే ఇంకొకరు 5,00,000 అంటారు. కానీ ఈ కౌంట్ ప్రధానమా? భావంతో ఒక్క పుష్పం పెట్టినా భగవంతుడిని చేరొచ్చు అని ఎందరో మహానుభావులు చెప్పారు కదా! దీనికి ఆ భావ ప్రధానమా ఇది? అది మీరే చెప్పేస్తున్నారు ఇప్పుడు. మీరే చెప్పేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరే ప్రశ్న వేశారు. మీరే సమాధానం కూడా చెప్పారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ, జనంలో చైతన్యం కావాలి అనుకోవడానికి భక్తిలో ప్రస్తుతం కలియుగంలో నలుగురు కలిసి చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది ఏదైనా సరే. ఈ వాటర్ కౌంటింగ్‌లు. అంతవరకే అది. మీకు నిజంగా భక్తి, నిజంగా భావం, నిజంగా సాధన కావాలంటే మూసుకొని ఇంట్లో కూర్చుని ఒక పుష్పం, ఒక తులసి దళం పెట్టి మూసుకొని స్వామివారికి పూజ చేయాల్సిందే. ఇంతే. నేను హనుమాన్ చాలీసా నాకు 2009లో నేను గిన్నీస్ రికార్డ్ చేశాను. 2009 నా మోర్సింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో. అప్పటి నుంచి నాకు ఒక కోరిక ఏంటంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 లోపల 1,00,000 హనుమాన్ చాలీసా చేయాలి అని. 16 రకాల అభిషేకాలు, 11 రకాల ప్రసాదాలు చేసి స్వామివారికి 1,00,000 తమలపాకులతో స్వామివారికి పూజ చేయాలి. ఇది నా కోరిక. పిచ్చి కోరిక ఇది. సంబంధం లేదు అసలు కోరికది. దీనికోసం నేను అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నా. ఎక్కడ ఏదైనా కళ్యాణ మండపం తీసుకోవాలా దీనికి నేనే చేసుకుందాం నా ఉద్దేశం. ఆనందబాగ్‌లో ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మా ఇంటి ఏరియాలో. ఆ ఏరియాలో గుడికి బ్రహ్మోత్సవాలు చేస్తూ మా దుర్గారామ్ అని ఒక ఆయన అక్కడ దాంట్లో ఉంది. గురువుగారు ఒక పని చేయండి, బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం మేము. అలాగే రామకృష్ణ అని ఒక ఆయన, వీళ్ళిద్దరు కలిసి గురువుగారు మీరు ఒక పని చేయండి, మాకు చెప్పండి, అన్నీ మేము చేస్తాం, మీకు ఏం కావాలో చేస్తాం, మీరు వచ్చి హనుమాన్ చాలీసా చేయండి. నా ఉద్దేశం ఏంటంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా పచ్చి మంచినీళ్ళు తాగకూడదు, చాలీసా చేయాలి. ఏమండి మీరు 1,00,000 చేస్తారా? చాలా పొరపాటు. నేను చెయ్యను. నేను చేసేది మహా అయితే 400, 450 హనుమాన్ చాలీసా చేస్తా. సామూహికంగా 2,000 మంది చేసేప్పటికి ఇది 1,00,000 అవుతుంది. ఏమండి దీని కౌంటింగ్ ఎలా చేశారు? అందరికీ కార్డులు ఇస్తాను. 54 అవ్వగానే కార్డు తీసుకొచ్చి అక్కడ పెట్టు, మళ్ళీ 54 కార్డు తీసుకో, వాళ్ళు టిక్కులు పెట్టి అక్కడ పెడతారు. అది అంతేగాని నేను 1,00,000 చేశానంగానే అమ్మో గురుగారు 1,00,000 అని ఒకడు, ఈయనెక్కడ 1,00,000 చేస్తాడు ఒకడు. వీటి అనవసరమైన వ్యవహారాలకి జోలికి పోకుండా నేను చెప్పేది ఏంటంటే ఈ కౌంటింగ్తో నేను చేస్తా. ఇలా 1 సంవత్సరం కాదు, 6 సంవత్సరాలు చేశారు. 6 సంవత్సరాల బ్రహ్మోత్సవాల్లో ప్రతిసారి అక్కడ 21 రోజులు, 41 రోజులు, కరోనాలో 108 రోజులు, రోజుకి 108 సార్లు లోక్ కళ్యాణార్థం నేను చేసింది. ఫిబ్రవరిలో కరోనా వస్తుందని అక్టోబర్లో చెప్తే నన్ను పిచ్చోడు అన్నారు అందరూ. స్వామివారు చెప్పారు, అప్పుడు నేను పాంప్లెట్ వేసాను. నేను రే వస్తుందిరా, దానికి కరోనా అని పేరు మనకు తెలియదు కదా, ఏదో మహమ్మారి వస్తోంది చేయరా అని చెప్పారు ఆయన. సరే స్వామి 108 రోజులు, రోజుకు 108 సార్లు నేను చేస్తా. గుడిలో కూర్చున్నాను నేను స్వామి, ఎవరు ఉండరు అక్కడ. ఎందుకుంటారు? నన్ను అందరూ నవ్వారు. యథాప్రకారం ఫిబ్రవరి 16 నుంచో ఏమో మొదలెట్టాను. దగ్గరికి కూడా ఎవరు రాలే నా దగ్గరికి. అప్పుడు నవ్వినవాడు అప్పుడు భయపడ్డాడు, తర్వాత భయపడ్డాడు. తర్వాత ఏం చేస్తారు, టైం దాటిపోయింది, అయిపోయింది. అది మా అపార్ట్మెంట్కి కానీ, మా రోడ్డుకి కానీ, గుడి ఏరియాలో కానీ, మా చుట్టాలకు కానీ ఎవరికీ కరోనా లేదు. ఎవరికి వచ్చినా నేను హనుమాన్ చాలీసా మానేయాలి, చేయడానికి లేదు. కానీ స్వామి రౌండింగ్ చేసి నేను చేసేది ఒకటి చెప్తున్నా, మళ్ళా లోక కళ్యాణార్థం మీరు ఏది చేసినా స్వామి మీ దగ్గర ఉంటారు. నాట్ ఓన్లీ స్వామి అంటే భగవంతుడు మీ యందు ఉంటాడు. లోక కళ్యాణార్థం చేయండి. దీంట్లో నాకు ఎంత వస్తుంది, వాడు 10 రూపాయలు ఇస్తే మనం 9 తీసుకుని ఒకటి జనానికి పెడదాం. ఎప్పుడైతే ఇలా ఆలోచించారో భగవంతుడు కూడా బేరం మొదలెడతాడు. భక్తి భావంగా మీరు చెయ్యండి. కిందటి సంవత్సరం హనుమత్ వ్రతంలో 6 గంటలు 12 గంటలు చేశాం కదా, కాదు 24 గంటలు చేద్దాం. ఈశ్వరరావు గారు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఇవాళ కూర్చుంటే మళ్ళీ రేపు లేచాను నేను. మంచినీళ్ళు కూడా తాగను, ఇలాగే కూర్చుంటా, ఇలాగే చేస్తా. ఏమిట్రా నీ బలం? ఆంజనేయ స్వామి బలం. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రశ్న వేశారు, భక్త్యా బలమా? భక్తే బలం. మీకు భక్తే బలం. భయంతో పూజలు చెయ్యొద్దు. ఇది చేయకపోతే స్వామి ఏమన్నా అనుకుంటారు. స్వామి ఏమనుకోండి, నువ్వు చేస్తే చేయ, లేకపోతే నీ కర్మది. నువ్వు కర్మది అనుభవిస్తే అనుభవించి, లేకపోతే నీ ఏడుపు నువ్వేడు. భగవంతుడు ఎప్పుడో రారా నీకు చేస్తా ఏమీ అనడు భగవంతుడు. మీ అవసరం, మీ కర్మని దులుపుకోవడానికి, తుడుచుకోవడానికి
తొందరగా ఇక్కడి నుంచి మార్గంలో నెక్స్ట్ జన్మకు వెళ్ళడానికో ఇంకోటికో మీరు తొందరగా చేసుకోండి. అందుకనే నేను చక్కగా సంగీతాలు, సంస్కారాలు అన్నీ మానేసి హాయిగా కూర్చుని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అందరికీ ఏమవుతుందంటే కోరికలు పెరుగుతున్నాయి. తొందరగా అందరం వచ్చేయాలి. ఒక సంగీతం వాడమనండి, సాహిత్యం వాడనండి, ఇంకోటి వాడండి. లలిత కళలో ఎవరైనా సరే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన తాపత్రయాలు పోవట్లేదు. ఉదాహరణకి సంగీతం వాళ్ళని తీసుకుందాం. ఇంకా సంగీతంలో ఏమో నాకు ఆ బిరుదు రాలేదు. గుంటూరు సభవాడు ఇచ్చాడు. విజయవాడ సభవాడు నన్ను పిలిచి సన్మానం చేయలేదు. బందరవాడు ఇవ్వలేదు. ఆ కలకత్తా వాడు సన్మానం చేయలేదు. ఈ తాపత్రయాలు మీరు దేనికైనా మీ కళలనేవి 64 కళలో ఉన్నది భగవంతుడి మార్గానికి. భగవంతుడికి వెళ్ళడానికి ఇది మార్గం. మీకు భగవంతుణ్ణి దగ్గర చేయడానికి ఏ కళ అయినా మార్గం. ఒక దానికొచ్చాక ఇంక దాన్ని మనం దాంట్లోకి వెళ్ళాలి తప్ప, భక్తి మార్గంలోకి వెళ్ళాలి తప్ప, ఇక్కడే గింజుకుని మురుగుంటలో కూర్చుని ఉంటే మనం భక్తి సాధనలోకి వెళ్ళలేము. భక్తి మార్గం కావాలంటే ఇప్పుడు మీ ఉదాహరణకు మళ్ళీ మీకు సంగీతమే చెప్తాను. సంగీతంలో కొంతవరకు వెళ్ళిన తర్వాత ఇంకా వదిలేసి మీరు భక్తి మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వచ్చిన శిష్యులు దీని ఆడియో టేపులు, దీని సన్మానాలు, గురు పౌర్ణమికి సన్మానం చేస్తున్నారు. వాడు ఎవడు రాలేదు, బలానా వాడు రావాలేదు, వాడు వచ్చి నాకు శాలువా కప్పలేదు. ఈ జీవితంలో ఇక్కడే ఉంటాం మనం. ఈ తాపత్రయాలు పెట్టుకుంటే ఈ కర్మ నువ్వే అనుభవిస్తావు. భగవంతుడు ఈ జన్మలో నీకు పవిత్రంగా చక్కగా ఉచ్చారణ చేయడానికి రామ 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 అనడానికి నోరిచ్చాడు. హనుమ హనుమ అనడానికి నోరిచ్చాడు. నారాయణ నారాయణ అనడానికి నోరిచ్చాడు. అనండి. తొందరగా మార్గం నుంచి వెళ్ళిపోతాం మనం చక్కగా మన మార్గంలోకి వెళ్ళిపోతాం. నీకు రాముడిది భక్తిగా ఇవ్వడానికి భగవంతుడు నీకు గొంతిచ్చాడు. ఇంట్లో కూర్చొని రాముడి దగ్గర ఏడు, ఆంజనేయ స్వామి దగ్గర ఏడు. కలకత్తా వాడు నాకు సన్మానం చేయలేదు, లేకపోతే హైదరాబాద్ సభ వాడు సన్మానం. ఈ కర్మ బంగారం కానీ ఏమిటిది? ఈ తాపత్రయాలు తగ్గించుకోవాలి. భక్తి మార్గంలో ఎంతవరకు మనం వెళ్ళాం, హాయిగా కూర్చోండి. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా. కచేరీలన్నీ మానేశా, ప్రశాంతంగా కూర్చున్నా. వద్దు నాకు, వద్దు. గురువు దొరకాలి. గురువు, సాధన, భక్తి. మెయిన్ గురువు దొరకాలి. మంచి గురువు దొరకాలి. ఇప్పుడు ఇక్కడ మర్కట న్యాయం, మార్జాల న్యాయం 2 ఉంటాయి. మార్జాలం పట్టుకుంటుంది, మర్కటం పిల్ల పట్టుకుంటుంది తల్లిని. 24 గంటలు మనకి ఎప్పుడు మర్కట న్యాయంలో ఏంటంటే కోతి పిల్లని పట్టుకుంటే కోతి ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంటుంది, ఈ పిల్ల తల్లిని పట్టుకుంటుంది. భగవంతుని అలా పట్టుకోవాలి మనం. భగవంతుని అలా పట్టుకోవాలి. కానీ నా గురువుల దయ వల్ల, నాకు దీనివల్ల మా గురువుగారే నాకు మంత్రం ఇస్తాను తీసుకురా. వద్దు గురువుగారు, నాకు వద్దు. రోజుకి 4 ఫ్లైట్లు ఎక్కుతున్నా, నేను మంత్రం చేయలేను గురువుగారు. కాదు నువ్వు తీసుకో. గురువుగారు వద్దు, కాదు తీసుకో. 6 నెలలు నడిచింది ఈ కార్యక్రమం. తర్వాత గురువుగారు మంత్రం ఇచ్చారు, ఆంజనేయ స్వామి మంత్రం ఇచ్చారు, ద్వాదశాక్షరి. కానీ ఒకటి పట్టుకుంటే దాన్ని మళ్ళీ చూడాల్సిందే. నా ఉద్దేశం అది. 3 నెలల్లో ద్వాదశాక్షరి చేశాను, అష్టలక్షలు చేశాను నేను. చేసిన తర్వాత ఏమైందంటే స్వామివారు వచ్చి ఒళ్ళో కూర్చుంటున్నారు. మా గురుగారి దగ్గరికి వెళ్ళి, వద్దు స్వామి, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. నేనేదో నాకు ఆంజనేయ స్వామి ఇష్టం, ఆయన దూరంగా ఉండి దండం పెట్టుకుంటాను, అంతేగాని ఒళ్ళో కూర్చుని కాళ్ళకి. గురువుగారు చెప్పారు, రమతారకం తీసుకో, తారక మంత్రం చేసుకో, సాధన చేయి, ఇంతకంటే ఏం కావాలి నీకు? తారకం ఇచ్చిన తర్వాత స్వామి నేను ధ్యాసలో ఉండి ధ్యానంలో ఉంటే హాయిగా ఉంటాడు, లేదంటే ఆయన దాని. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే భక్తి మార్గంలో కొంత దూరం వెళ్ళాక మనకి దొరుకుతుంది. మనం అసలు సాధన చేయకుండానే ఇవన్నీ మనకు అవుతాయా? మనం ఏమన్నా ఆదిశంకరాచార్యులేమా? నువ్వు ఆదిశంకరాచార్యులు అవ్వమని ఎవరూ చెప్పట్లేదు నీకు. మొదలెట్టు, అసలు మొదలెట్టు, సాధనలో మొదలెట్టు, మంత్రం మొదలెట్టు. గాయత్రి నీకుంటే గాయత్రి ఉపాసన అవకాశం ఉంటే గాయత్రి చేయి. అక్కడి నుంచే మొదలెట్టి జీవితం. అక్కడి నుంచి అసలు మొదలెట్టండి మీరు. గాయత్రి మీకు ఉపాసన ఉంది, గాయత్రి మీ ఇంట్లో నీకుంది అవకాశం, గాయత్రి చేయండి, గణపతి చేయండి, ఆంజనేయ స్వామి చేయండి, అమ్మవారిని చేయండి. మీ ఇంట్లో వంశపారంపర్యంగా ఏది ఉందో అది ముందు సాధన చెయ్యండి. తాపత్రయాలకి పోకండి. నీ కర్మలో ఉన్నది ఖచ్చితంగా మీకు కట్ట రావాలంటే కట్ట వస్తుంది, కట్ట పోవాలంటే బీరువాలో పెట్టి 10 తాళాలు వేసినా వెళ్ళిపోతుంది కట్ట. డబ్బు కట్ట రావాలని ఉంటే వద్దు, వదిలేస్తుంది. మీరు 10 తాళాలు బయట ఇంటి తాళాలు వేయండి, లోపలికి వచ్చి కూర్చుంటుంది కట్ట.
తాపత్రయాలు మానాలి. ఒక వయసు వచ్చాక జ్ఞానాన్ని సంపాదించాలి. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఒరేయ్! ఇదిరా, ఇదిరా సాధన చేయండి. భయంతో కాదు, భక్తితో సాధన చేయండి. భగవంతుడు ఖచ్చితంగా భక్తికే పడతాడు. తులసీ దళం, రుక్మిణి మీకు తెలిసిందే అందరికీ వ్యవహారం.